ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే శని వక్రత్యాగము. నవంబర్ 16వ తేదీ నుంచి 4.5 నెలల పాటు వక్రత్యాగంలో కుంభంలో ఉంటాడు. అంటే ఇన్ని రోజులు వక్రించున్నాడు, రెట్రోగ్రేషన్ అంటారు. అంటే ఆయనే వెనక్కి తిరగడు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ భూమి తిరిగేటువంటి విషయం కానివ్వండి, సూర్యుడు ఉన్నటువంటి పొజిషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి పొజిషన్స్ కానివ్వండి, వెనక్కి వెళ్ళినట్టుగా సర్క్యులేషన్లో అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించినప్పుడు ఆ ఫలితాలు కూడా వెనక్కి వెళ్ళినట్టుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ వక్రగతి పోయింది, స్ట్రైట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాడు. ఇలా ఉన్నప్పుడు ప్రతి గ్రహము కూడా తన స్వక్షేత్రంలో, స్వస్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క భావము అంటే ఒక్కొక్క ఫలితం ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా శని భగవానుడు మనకి ఎటువంటి మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు, ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం ఒక్కొక్క లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు శని 3లో సంచరిస్తున్నాడు. సర్వసాధారణంగా ఏంటంటే మనకి శాస్త్రాల్లో చెప్పినట్టుగా 3, 6, 10, 11 మంచిది అంటారు. 100% డౌట్ లేదు. కాకపోతే అన్నిటికీ మంచిది అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ బయట తీసేసేయండి. ఏ ప్లానెట్ ఎక్కడున్నా అన్నిటికీ మంచి చేయలేడు ఆయన, అన్నిటికీ మంచి జరగదు. ఎలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. గవర్నమెంట్ ఏం చేసింది, ఫుల్ 24 hours కరెంట్ ఇచ్చేసింది. ఇది అందరికీ మంచి జరగాలని రూల్ లేదు. ఎందుకు అంటే జనరేటర్స్ అమ్ముకునేటువంటి వారు, జనరేటర్ ఆపరేట్ చేసేటువంటి వారికి, జనరేటర్స్ రెంట్కి ఇచ్చుకునేటువంటి కొన్ని వీళ్ళు ఉంటారు, వాళ్ళకి మొత్తం అయిపోయింది. మరి ఒక గవర్నమెంట్ అందరికీ 24 hours కరెంట్ ఇచ్చేటప్పుడు మరి వీళ్ళకి ఎందుకు అయిందంటే ఒక పని జరిగేటప్పుడు కొన్నిటికి ఎఫెక్ట్ వస్తుంది. అలాగే ఒక ప్లానెట్ 3లో ఉన్నా, 6లో ఉన్నా, 8లో ఉన్నా, 12లో ఉన్నా పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తున్నా అక్కడ మళ్ళీ ఇంకోటి ఎక్కడో ఇబ్బంది పడతాడు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అప్పులు ఇస్తాడండి. 3లో ఉన్నప్పుడు ఏంటి, ధైర్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ధైర్య సాహసాలతో, ధైర్యమే కదా ముఖ్యం, ధైర్యే సాహసే లక్ష్మి అంటాం. సో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి శని 100% మీకు సపోర్ట్ చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అష్టమ స్థానంలో ఉండే కుజుడు దృష్టి ఉంది. ఫస్ట్ మంత్ అంతా కూడా ఈ నవంబర్, డిసెంబర్ టైంలో కొంచెం మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. దశమంలో కేతు ఉన్నాడు, ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఇక్కడ ఈ శని అప్పు, లోన్స్ రావడానికి, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి ఖచ్చితంగా తోడ్పడతాడు 3లో ఉన్నటువంటి శని, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. బికాజ్ ఆఫ్ లాంగ్ జర్నీస్ ద్వారా ఒక్కోసారి చూడండి మంచిగానే నడుపుతారు, కానీ అప్పుడే నిద్ర వస్తుంది ఇలా నడిపేవాడికి, ఏదో తగులుతుంది వెహికల్. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, గోవులకి బెల్లం తినిపించడము, శని కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇవి ముఖ్యంగా చేయండి. వీలైతే రాహుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. మీకు ప్రధానంగా నేను చెప్పేది ఒకటే, యాన్సిస్టర్స్ ప్రాపర్టీ విషయాల్లో అంటే తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. సంతానం విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. కొంతమంది సినిమా ఫీల్డ్లో, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు, అక్కడ తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మెడికల్ పరంగా కానీ ఈ జాగ్రత్తలు తీసుకోండి. అన్ని విధాలా మీకు శత్రువుపై విజయం అయితే ఖచ్చితంగా ఇస్తాడు శని. చాలామందికి ఒక అపోహ ఉంది, ఏమిటంటే శని భగవానుడు అని పేరు వినగానే అమ్మో శని. ఫస్ట్ ఆ అపోహ, ఆ కాన్సెప్ట్ మైండ్లో తీసేసేయండి. శని అంటే ఎవరో కాదు, నవగ్రహాలు అంటే ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆలోచన విధానం నుంచి బుధుడు, మీ యొక్క మానసిక స్థితి, పూర్వజన్మల్లో పాస్ట్ లైఫ్లో మానసికంగా ఏం చేశారు, మానసికంగా ఎవరిని ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఎవరిని చాలా క్షోభకు గురి చేశారు. ఈజ్ మూన్ యువర్ మూన్. అంటే మీరు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మరి రేపు పొద్దున మనకి ఎగ్జామ్ ఉందనుకుందాం, ఉదాహరణకి రేపు పొద్దున ఒక ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి.
మనం ఇన్ని రోజులు ఏం చదివామో దాన్ని బట్టి అక్కడ అలా రాయగలుగుతాం, దాని యొక్క రిజల్ట్ అలా వస్తుంది. ఓకే, అలాగే మనం పాస్ట్ లైఫ్లో ఏదైతే చేశామో నవగ్రహాల పరంగా, అంటే ఉదాహరణకి రవి సంబంధం అనుకో, ఎవరికైనా మనం చక్కగా మర్యాద ఇచ్చాం, ఈ జన్మలో రవి బాగుంటాడు. మానసికంగా ఇబ్బంది పెట్టాం, చంద్రుడు బాగుంటాడు. వాక్కుతో లేదా మన బుద్ధితో మ్యానిపులేట్ చేసి అవసరమాన్ని ఇబ్బంది పెట్టాం, బుధుడు ఇబ్బందికరంగా ఉంటాడు. బాగా చేసాం, మన బుద్ధితో అవతల వాడికి సహాయం చేసాం, మన వాక్కుతో అవతల వాడికి మంచి ఇది చేసాం, బుధుడు బాగుంటాడు. మనము ఎప్పుడైతే ధార్మికంగా కాకుండా అధర్మంగా అవతల వాడిని ఇబ్బంది పెట్టేశాం, ధార్మికంగా వేరు అధర్మంగా వేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక 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 అవతల వాడు ఏదో కేసు వేసాడు, మీరు ఏ తప్పు చేయకపోయినా సరే మీరు ధర్మంగా పోరాడడానికి మీరు అవతల వ్యక్తి మీద మళ్ళీ ఒక కేసు వేసో ఇంకోటి చేయడం ఇది ధర్మం. కానీ మీరు అధర్మంగా ఎప్పుడైతే చేస్తుంటారో అది ధార్మికమైనటువంటిది కాదు. అప్పుడు గురువు మీకు నెగిటివ్గా అవుతాడు. ఏది అధర్మంగా వెళ్ళినప్పుడు. ధర్మంగా వెళ్ళినప్పుడు గురువు మీకు పాజిటివ్గా అవుతాడు మీ జన్మజాతకంలో. అలాగే సంతానం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో రవి గురువులు పాడయ్యాడంటే మీరు ఒక పూర్వజన్మల్లో సంతానం సంబంధించినటువంటి బాధ్యత లేకుండా ఎలాగో వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అలా శుక్రుడు అంటే వివాహము, శని అంటే మనకి కర్మ, రాహు అంటే మాయా లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటిది, కేతు అంటే మోక్ష సంబంధించిన, దైవ సంబంధించిన, జ్ఞాన సంబంధించిన ఇట్లాంటివన్నీ తీసుకుంటాం అమ్మమ్మ తాతయ్య. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ శనికి సంబంధించినటువంటి విషయంలో మీ కర్మే శని అంటే ఎవరో కాదు, బయట ఎవరో శని అనుకోకండి, మీ కర్మే శని అంటే మీరు చేసినటువంటి కర్మే శని. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో మనం రాసాము, మార్క్స్ వచ్చాయి. మార్క్స్ ఎలా వచ్చాయి? మీరు రాసినటువంటి ఎగ్జామ్లో మీరు ఎంత నేర్చుకున్నారో, ఎంత క్లియర్గా రాశారో దాన్ని బట్టి మీకు మార్క్స్ ఎలా వస్తాయో, మీరు పూర్వజన్మల్లో ఎలాంటి కర్మలు చేశారో దానికి సంబంధించిన గుడ్ ఆర్ బ్యాడ్ ఇచ్చేవాడు శని. మీ కర్మనే, అంటే మీరు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉన్నాయి, మీరు అసలు మీ బ్యాంకులో ఒక 100 రూపాయలు వేసి ఉంచారు, ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి అదేంటండి లక్ష లేదండి అని ఏడుస్తారు ఎవరైనా. ఏడవడగా ఎందుకు అంటే బికాజ్ మీరు వేసింది 100 అక్కడ, మీరు ఏడవడంలో అర్థం లేదు. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను 100 రూపాయలు ఉన్నాయంటున్నాడు ఏంటని చెప్పి బాధపడాలని అర్థం లేదు. 100 రూపాయలే మీరు ఎలా డ్రా చేసుకోగలరో పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అంతే ఇస్తుంది. ఆ 100 రూపాయలు ఉన్నాయా, 1000 రూపాయలు ఉన్నాయా, 1,00,000 రూపాయలు ఉన్నాయా, 1 కోటి ఉందా, 100 కోట్లు ఉందా, 1,00,000 కోట్లు ఉన్నాయని చెప్పేదే శని. గుర్తుపెట్టుకోండి. అది మంచి కానీ బ్యాడ్ కానీ బికాజ్ ఆఫ్ మీరు పాస్ట్ లైఫ్లో ఏం పెట్టారు బ్యాంకులో. 12 అకౌంట్స్ అండి మనకు ఉండేవి, 12 భావాలు ఉంటాయి కదా. మీరు, మీ ధనము, మీ కుటుంబము, మీ యొక్క సిబ్లింగ్స్ ఎందుకు గొడవలు వస్తున్నాయి, ఆ అకౌంట్లు మీరు అట్లా తయారు చేసి పెట్టుకున్నారు. లేదా గృహ సంబంధించిన, వాహన సంబంధించిన లేనట్లయితే చక్కగా నేను బాగా చదువుకున్నానండి, పోయిన జన్మలో ఎవరికో మీరు జ్ఞానం ఇచ్చారు, సింపుల్ థింగ్. అది శనిస్తాడు మీకు ఆ రూపంలో. కర్మకారకుడు కాబట్టి, వృత్తికారకుడు కాబట్టి, వ్యాపారకారకుడు కాబట్టి, లాభకారకుడు కాబట్టి, ఎంజాయ్మెంట్ కారకుడు కూడా ఆయనే శాస్త్రంలో. అంతేగాని ఎప్పుడు కూడా సాటర్న్ అనగానే శని భగవానుడు అనగానే గజగజ వణికిపోవడం, భయపడిపోవడం, అమ్మో ఏలినాటి వచ్చిందని ఇంకేముంది రోడ్డు మీదకి ఇచ్చేస్తాడు, రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాడు, నేల నాకించేస్తాడు, సంఖ నాకిచ్చేస్తాడు. ఇవి కాదు మీరు అర్థం చేసుకోవాల్సి. శని అనగానే ఎంతసేపు థాట్స్ ఇవే వస్తాయి. ఇది కాదు. మనం పూర్వజన్మల్లో ఏం చేసాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం, అంటే ఎవరిదైనా దొంగతనంగా దోచుకున్నామా, ఎవరినైనా మనకు మంచి వర్క్ ఇచ్చినా సరే వాడిని మోసం చేసేసి వర్క్ చేస్తున్నట్టుగా నటిస్తున్నామా, అందుకే జాబులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. మనం నటించాము, అవతల పని ఇచ్చి నీకు శాలరీ ఇచ్చి బాబు నా కంపెనీ కోసం నువ్వు పని చేయి అన్నప్పుడు కూడా మనం నటించామంటే అయిపోయింది. ఎవడైనా ఒక మంచి నాణ్యత లేనటువంటి బిజినెస్ చేసి అవతల వాడిని మోసం చేస్తున్నామా, ఇవన్నీ కూడా శని భగవానుడు అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు మంచి చెడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శనిని చూసి భయపడడం కాదు, కర్మని అర్థం చేసుకోవాలి. కర్మ ఓకే, నేను ఈ కర్మ చేశాను, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు పరిపక్వత వస్తుంది, ఈ కర్మని చాలా హ్యాపీగా అనుభవించగలుగుతారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా ఏలినాటి శని వచ్చింది, అర్ధాష్టమి శని వచ్చింది, అష్టమి శని వచ్చింది, శని వక్రత్యాగం అయిపోయింది లేదా స్ట్రైట్ అయిపోయాడు, దీన్ని మీరు భయపడడం కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే ఓకే రైట్, నేను ఏ కర్మ చేశాను, నేను ఇప్పుడు ఏం చేయాలి, అమ్మవారిని పట్టుకోవాలి. మీరు అమ్మవారి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః చేసుకోవచ్చు. లేదా గోశాలకు వెళ్ళి బెల్లము తినిపించడం, గోవులకి నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము దానంగా ఇవ్వడం, హోమాలకి యజ్ఞాలకి
ఒక మంచి కార్యక్రమాలకి సేవ చేయడానికి ముసలి వాళ్ళకి కావచ్చు, లేనట్లయితే కొంతమందికి చేతిలో కాళ్ళు తెగిపడిపోతుంటాయి అట్లాంటి వాళ్ళకి కావచ్చు, పేదల వాళ్ళకి కావచ్చు, ఏదైనా మీకు తోచిన సహాయం మనస్ఫూర్తిగా చేయాలి, హార్ట్ఫుల్గా చేయడం గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు దానం ఇస్తున్నా, సహాయం చేస్తున్నా హార్ట్ఫుల్గా చేయండి. మొక్కుబడిగా చేస్తే మీకు ఫలితం రాదు అంటారు. హార్ట్ఫుల్గా చేస్తేనే ఫలితం వస్తుంది. అదేవిధంగా ఓకే, నాకు శని వచ్చాడు అంటే నేను దీన్ని హార్ట్ఫుల్గా ఈ పని చేయాలి అనేటువంటి చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ మనకి ఏంటంటే కొన్ని మాసాలు ఉంటాయి, కార్తీక మాసం, కొన్ని ప్రత్యేకమైనటువంటి మాసాల్లో కూడా వెళ్ళి అక్కడ దీపారాధనలు చేయడము, ఇట్లాంటివన్నీ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.